అనివార్య కారణాల వల్ల సత్య మేడం గారు ఈరోజు క్లాస్ తీసుకోలేకపోయారు. అందుకే నేను ఈరోజు క్లాస్ తీసుకుంటా ఉన్నాను. సెకండ్ భవంతు మాస్టారు ధన్యవాదములు. మాకు తుర్యాతీత జ్ఞానం చేయించారు. సెకండ్ భవంతు. ఇప్పుడు ఈ రోజు ఇందాక సార్ చెప్పినట్టు ఈరోజు సబ్జెక్టు కోట అరుణ్ బాబు సార్ తీసుకుంటున్నారు. ఆయన చెప్తారు మనకి. మాస్టర్ గురించి చెడు పరిచయము. కోట అరుణ్ బాబు గారు గుంటూరు వాస్తవ్యులు. ఆయన బిఎస్సి ఏజీబిఎస్సి చేశారు. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మేనేజర్ గా చేశారు. ఏఎన్యూలో కూడా డబ్ల్యూసిఎస్ తరఫున కోఆర్డినేటర్ గా యోగా కోఆర్డినేటర్ గా కూడా సర్వీస్ అందించారు. ఇంకా మహర్షి రాసిన పుస్తకాలన్నింటినీ కూడా చాలా పుస్తకాలు తెలుగులో ట్రాన్స్లేషన్ కూడా చేశారు. మహర్షిని మన ఏపీ గాని తెలంగాణ ఈ 2 స్టేట్స్ కూడా మహర్షిని పరిచయం చేసింది అరుణ్ బాబు సారు. మాస్టర్ గురించి ఎంత చెప్పినా తక్కువే ఉంటుంది. సార్ మనకి ఇప్పుడు వేదాంత జ్ఞానము, వేదాద్రి జ్ఞానము అనే సబ్జెక్ట్ మనకి తెలియజేస్తారు. సార్ సబ్జెక్ట్ వినడం కోసం నేను సబ్జెక్ట్ గా మాస్టర్ ని చిరు పరిచయమే చేశాను. సెకండ్ భవంతా అన్నిదా భావించవద్దు. ఓవర్ టు అరుణ్ బాబు సార్. సుఖినో భవంతు. వేదాంత జ్ఞానము, వేదాద్రి జ్ఞానం. ఇక్కడ పదాలు ద్వంద్వ సమాసంగా తీసుకుంటున్నారా లేకపోతే షష్ఠి తత్పురుష సమాసంగా తీసుకుంటున్నారా అనే దాన్ని బట్టి అర్థం మారిపోతుంది. ఇక్కడ ఉద్దేశం మాత్రం వేదాంతంలో జ్ఞానము అనే అర్థంతో వేదాద్రియములో జ్ఞానం అని అర్థంతో తీసుకోవాలి. వేదాద్రియంలో మనకు హైయెస్ట్ ఫిలాసఫీ బ్రహ్మజ్ఞానం. ఆ బ్రహ్మజ్ఞానాన్ని మనకు ఆడియార్లో మాస్టర్ కోర్సులో చెప్పేటప్పుడు ఏం చెప్తారంటే, ఆ బ్రహ్మము లేదా భగవత్ స్థితి అనేటటువంటి ఆ బ్రహ్మానికి 4 గుణాలు 3 సామర్థ్యాలు ఉన్నాయని చెప్పంటారు. 4 గుణాలు ఏంటి అని చెప్పన్నప్పుడు పూర్ణము, మహాశక్తి, జ్ఞానము, కాలము. ఇక 3 సామర్థ్యాలు ఏంటి అని చెప్పన్నప్పుడు తన్మార్పు, పరివర్తన, కర్మఫలతత్వం. ఇక్కడ పూర్ణము అని చెప్పన్నప్పుడు ఇక్కడ ముందుగా నేను హెడ్డింగ్ వచ్చేసి వేదాంత జ్ఞానము, వేదాద్రి జ్ఞానం అని చెప్పి పెట్టినప్పుడు కూడాను ముందు వేదాద్రి మహర్షి గారు అందించినటువంటి జ్ఞానము అనే సబ్జెక్ట్ ని మనం అర్థం చేసుకొని అటు తర్వాత వేదాంతం అంటే జ్ఞాన మార్గాల్లోనూ వేదాంతం అనేప్పుడు ఉపనిషత్తులు ముఖ్యంగా ఈ ఉపనిషత్తులు అన్నిటి కూడాను భగవద్గీత యొక్క సారాంశం వాటిలో ఉంటుంది కాబట్టి వాటిలో జ్ఞానం గురించి ఏం చెప్పారు అనే దాని గురించి మనం డిస్కస్ చేసుకుందాం. దానికి దీనికి కంపారిజన్ మాత్రమే, కొరిలేషన్ మాత్రమే. ఇక్కడ వేదాద్రి మహర్షి గారు మనకు భగవత్ స్థితి లేకపోతే బ్రహ్మము లేదా ఏదైతే చెప్తా ఉన్నారో దానికి 4 గుణాలని చెప్పుకున్నాం. మొట్టమొదటిది పూర్ణం. పూర్ణము అని చెప్పి అన్నప్పుడు ఈ సమస్త విశ్వం కూడా దాని లోపలే ఉంది. అన్ని కూడా దాంట్లోనే పుడతా ఉన్నాయి, దాంట్లోనే లయమవుతా ఉన్నాయి. అలాగే దాంట్లో నుంచి ఎన్ని పుట్టినప్పటికీ కూడా అది తరగదు, ఎన్ని లయమైనప్పటికీ కూడా అది పెరగదు. అది పూర్ణం. దీన్ని వేదాంతంలో కొన్ని ఉపనిషత్తులు ఏవైతే ఉన్నాయో ఆ ఉపనిషత్తుల కన్నా కూడా శాంతి మంత్రం చెప్పుకుంటారు. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే అని శాంతి మంత్రంగా చెప్పుకుంటారు. అయినప్పుడు కూడా ఇక్కడ ఈ పూర్ణము అని చెప్పేది ఏదైతే ఉందో అది ఆ బ్రహ్మతత్వాన్ని గురించినటువంటి వివరణ మాత్రమే. ఇది మొట్టమొదటిది పూర్ణం అనేటటువంటిది. రెండవది మహాశక్తి. మహాశక్తి అంటే ఏంటి అని చెప్పన్నప్పుడు ఈ భగవత్ స్థితి అనేటటువంటిది స్వామీజీ ఏం చెప్తారనేది మహాకాశము, స్పేస్.
ఈ సమస్త జగత్తు కూడా దేని లోపలైతే తేలియాడుతా ఉన్నదో, ఆ తేలియాడుతా ఉన్నటువంటి స్పేస్ లేదా మహాకాశము, ఆకాశము. దాంట్లో అంతర్లీనంగా ఒక శక్తి దాక్కుని ఉంది. ఏంటి ఆ శక్తి అని చెప్పన్నప్పుడు, తనను తాను అదిమి పెట్టేది ఒత్తిడి శక్తి. అది బయటికి కనిపించదు. కానీ లోపల అంతర్లీనంగా ఉంటుంది. ఈ రకంగా అంతర్లీనంగా ఉన్నటువంటి ఒక బృహత్తరమైనటువంటి ఆ మహాశక్తి వలన ఏం జరుగుతుందని చెప్పన్నప్పుడు, సుడులు తిరుగుతూ ప్రదర్శన చేస్తున్నటువంటి అతివేగమైనటువంటి చలనం ఒకటి ఏర్పడతా ఉంది. ఆ చలనం సూక్ష్మాతి సూక్ష్మంగా మన మనస్సుకు కూడా గ్రహించలేనంత మన జ్ఞానేంద్రియాలకు కానీ, ఈ దేనికి కానీ అందనంతటి సూక్ష్మాతి సూక్ష్మంగా ఉంటా ఉంది. దాన్ని శక్తి కణము లేక పరమాణువు, ఇరై తుగళ్ పరమాణువు అని చెప్పన్నారు స్వామీజీ. ఈ ఇరై తుగళ్ లేదా ఈ పరమాణువు ఏదైతే ఉందో, దాని చుట్టూతా కూడాను ఈ మహాకాశమే దాన్ని ఒత్తుతా ఉంది. దాని మధ్యలో కూడా మహాకాశమే దాన్ని బయటికి నెడతా ఉంది. తద్వారా అది సుడులు తిరుగుతూ ఒక ప్రదర్శన ఏర్పడతా ఉంది. ఇది ఒకటి కాకుండా అనేకంగా ఏర్పడి, ఈ అనేకంగా ఉండేటటువంటి పరమాణువుల మధ్యలో కూడాను ఆ మహాకాశం ఉండడంతోటి అది అణువుగా మారుతా ఉంది. ఆ అణువుగా మారినప్పుడు దాన్ని ఈథర్ అని చెప్పని, అదే పంచభూతాలలో మొట్టమొదటి భూతమైనటువంటి ఆకాశంగా ఉంది అని స్వామీజీ చెప్తారు. ఆ రకంగా పరమాణువులు అణువులుగా మారి ఆకాశంగా మారిన దాంట్లో మరికొన్ని పరమాణువులు చేరినప్పుడు వాయువుగాను, ఆ వాయువులో మరికొన్ని పరమాణువులు చేరినప్పుడు అగ్నిగాను, మరికొన్ని పరమాణువులు అగ్నితో చేరినప్పుడు జలంగాను, ఇంకో కొన్ని పరమాణువులతో ఆ జలమే ఘనీభవించినప్పుడు ఘన పదార్థం లేదా భూమిగాను మారుతా ఉంది. అంటే శక్తి కణములు బ్రహ్మము నుంచి చలనశీలమైనటువంటి పరమాణువు ఏర్పడి, ఆ పరమాణువే తన్మార్పు చెందుతూ పంచభూతాలుగా మారుతా ఉంది. ఈ పంచభూతాలే ఈ విశ్వంలో ఉండే జడ పదార్థములన్నింటిలో కూడాను వీటి యొక్క పంచభూతాలతోనే ఏర్పడింది. భూమిలో అంటే ఈ సమస్త విశ్వంలో ఉండేటటువంటి గ్రహ నక్షత్రాలన్నింటిలో కూడా పంచభూతాలు 5 ఉన్నాయని కాదండి. పంచభూతాలలో కొన్నింటితో ఏర్పడ్డాయి. ఈ 5 ఉండేటటువంటిది భూమి. ఫర్ ఎగ్జాంపుల్ సూర్యుడిని తీసుకున్నట్లయితే, సూర్యుడిలో పంచభూతాలలో ఒక్క 2 తప్పిస్తే మిగిలినవి ఏవి కూడాను లేవు. ఏంటి ఆ 2 అన్నప్పుడు ఆకాశం ఒకటి, రెండోదొచ్చేసి విపరీతమైనటువంటి అగ్ని. 2 అక్కడ. దాని నుంచి అది నక్షత్రం. దాంట్లో ఘన పదార్థం అనేది లేదు. ద్రవ పదార్థం అనేటటువంటిది కూడా లేదు. నిరంతరం కూడా మండుతూ, జ్వలిస్తూ, కాంతిని వెదజల్లుతూ అగ్నిగోళంగా ఉంటా ఉందది. సో, ఇలా విశ్వంలో అనేకమైనటువంటి గ్రహ నక్షత్ర రాశులన్నీ కూడా ఉన్నాయి. ఎక్కడైతే ఈ పంచభూతాలు ఉన్నాయో, ఆ పంచభూతాలు ఉన్నటువంటి చోట్ల మళ్ళా వాయువు అనే భూతంలో కూడా ఈ ఆక్సిజన్, నైట్రోజన్ అనేటటువంటివి, ఘన పదార్థాల్లో కార్బన్, హైడ్రోజన్ ఉండేటటువంటివి. అంటే ఆక్సిజన్, హైడ్రోజన్, నైట్రోజన్ ఉండేటటువంటివి. అలాగే ఘన పదార్థాల్లో కార్బన్ ఉండేటటువంటివి. ఈ మిశ్రమణం వల్ల ప్రాణి ఏర్పడడానికి కావాల్సినటువంటి బయో కెమికల్ ఏర్పడతా ఉంది. ఆ బయో కెమికల్‌లో మొట్టమొదట ఏకకణ జీవి ఈ ప్రాణిగా ఉద్భవిస్తా ఉంది. ఇది మహాశక్తి కొన్ని వేల కోట్ల సంవత్సరాలలో తన్మార్పు చెందుతూ భూమి మీద ఏకకణ జీవి దగ్గర నుంచి మనిషి వరకు మార్పు చెందుతూ వచ్చింది. అంటే ఆ బ్రహ్మములో ఉండేటటువంటి భగవత్ స్థితి అనేటటువంటిది ఏదైతే ఉందో, అదే తన్మార్పు చెంది పంచభూతాలుగాను ఏకకణ జీవి దగ్గర నుంచి మనిషిగా వరకు కూడాను మారుతూ వచ్చింది. ఇది రెండవది. ఇక మూడో గుణం ఏంటి అని చెప్పన్నప్పుడు, ఇక్కడ జ్ఞానము అని చెప్పి స్వామీజీ చెప్తారు దీన్ని. ఈ జ్ఞానము అనేటటువంటిది ఏంటి అని చెప్పన్నట్లయితే, స్వామీజీ ఏం చెప్తారంటే, ఇది ఏవైతే జడ చైతన్యములుగా ఈ సమస్త సృష్టిలో ఉన్నాయో, వాటిలో ఉండే జడ పదార్థాలను అన్నింటినీ కూడాను
స్థితి, గతి, క్రమం తప్పకుండా పనిచేయిస్తా ఉన్నది ఏదైతే ఉందో అది జ్ఞానము. అంటే జ్ఞానంలో ఒక భాగం జడ పదార్థాలనన్నింటినీ స్థితి, గతి, క్రమం తప్పకుండా నడిపిస్తా ఉన్నది. దీన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దామండి. ఇప్పుడు భూగోళాన్ని తీసుకుందాం. అది ఏటవాలుగా 23 డిగ్రీలు వంగి ఉంటుందండి. దాని యొక్క స్థితి అది. దాంట్లో నుంచి ఒక్క డిగ్రీలో శతకోటి వంతు కూడాను అటు ఇటుగా మారదు. అదే స్థితిలో ఉంటుంది. అలాగే అది 24 గంటల్లో తన చుట్టూ తను ఒకసారి ప్రదర్శన చేస్తుంది. ఆత్మ ప్రదర్శన. ఇది దాని యొక్క గతి. అలాగే భూమి సూర్యుడి చుట్టూతా 365 రోజులు 6 గంటల్లో ఒక ప్రదర్శన పూర్తి చేస్తుంది సూర్యుడి చుట్టూతా. దీన్ని మనం ఒక ఏడాది అని చెప్పి కాలంలో గణిస్తా ఉన్నాం. 365 రోజుల 6 గంటలు. 4 ఏళ్ళు గడిచేటప్పటికి 4 6లు 24. దాన్ని లీప్ సంవత్సరం అని చెప్పి ఫిబ్రవరి నెలలో ఒక రోజు ఎక్కువ 29 రోజులు పెట్టుకొని మనం కాలాన్ని గణిస్తూ వస్తా ఉన్నాం. ఇప్పుడు భూమి 23 డిగ్రీల ఏటవాలుగా ఉండి తన చుట్టూ తాను 24 గంటల్లో తిరుగుతూ 365 రోజుల్లో సూర్యుడి చుట్టూ తిరిగి రావడంలో ఎక్కడైనా, ఎప్పుడైనా ఏదైనా మార్పు ఉందా అంటే కొన్ని వేల కోట్ల సంవత్సరాలు బట్టి ఇది ఇట్లాగే జరుగుతూ వస్తా ఉంది. ఎక్కడ కూడా మార్పు లేదు. ఆ స్థితి, గతి, క్రమం అనేటటువంటిది ఆయన ఇంగ్లీష్‌లో ప్యాటర్న్, ప్రిసిషన్ అండ్ రెగ్యులారిటీ అని చెప్పి అంటారు. ఇనానిమేట్ థింగ్స్ జడ పదార్థాల్లో ఈ రకంగా పనిచేసేటటువంటిది ఏదైతే ఉందో అది జ్ఞానము. ఆ రకంగా పని చేయించేటటువంటిది ఏదైంది ఉంటుంది అన్నప్పుడు ఆ భగవత్ తత్వంలో ఇది ఒక గుణము అని చెప్పి ఆయన చెప్తారు. ఇక జడ పదార్థాల్లో స్థితి, గతి, క్రమం తప్పకుండా పనిచేస్తూ వచ్చినట్లయితే ఇప్పుడు మన ప్రాణుల లోపల అదే జ్ఞానము అనేటటువంటిది భగవత్ స్థితిలో ఉండేటటువంటి జ్ఞానం అనేటువంటి మూడో గుణం ఎట్లా పనిచేస్తా ఉంది, ఎట్లా పని చేయిస్తా ఉంది అని చెప్పన్నట్లయితే అనుభూతి, అనుభవం వివక్షతగా పనిచేస్తా ఉంది అని చెప్పంటారు. కాగ్నిషన్, ఎక్స్‌పీరియన్స్ అండ్ డిస్క్రిమినేషన్. అనుభూతి అంటే ఏంటి? పంచ జ్ఞానేంద్రియాల చేత కలిగినటువంటి వాటికి కలిగినటువంటి ఒక ఏవైతే మనకు పంచ జ్ఞానేంద్రియాలు చెవులు, చర్మం, కళ్ళు, నాలుక, ముక్కు ఉన్నాయో వాటికి ఈ పంచభూతాల చేత అనుసంధానం జరిగినప్పుడు కలిగేటటువంటిది ఏదైతే ఉందో అది అనుభూతి. ఆ అనుభూతి ఎట్లా ఏర్పడతా ఉంది అన్నప్పుడు చెవులలో శబ్దంగాను మహర్షి గారు కొంచెం మార్చి చెప్తారు. చర్మంలో ఈ పంచభూతాలు ఏవైతే ఉన్నాయో భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం వాటిలో ఈ అనుభూతులు ఎలా కలుగుతాయి అన్నప్పుడు శబ్ద, స్పర్శ, రూప, రసగంధాలుగా ఏర్పడతాయి, తెలుస్తాయి అని చెప్పంటారు. ఈ శబ్ద, స్పర్శ, రూప, రసగంధాలని గ్రహించేటటువంటివి పంచ జ్ఞానేంద్రియాలు. ఆ పంచ జ్ఞానేంద్రియాల నుంచి గ్రహించినటువంటి విషయాలన్నిటిని కూడాను మెదడు లోపల ముద్రించి, శరీరం లోపల ముద్రించి, జీవధాత కేంద్రంలో ముద్రించి, మళ్ళా అవసరమైనప్పుడు దాన్ని బయటికి తీసుకొచ్చి ఆలోచన రూపంగాను, అనుభవం రూపంగాను పనిచేసేటటువంటిది మనసు అవుతాంది. ఆ మనసు అంతటితో ఆగకుండా ఇది మంచి, ఇది చెడు, ఇది ఎరుపు, ఇది నలుపు అని వివక్షతతో పనిచేస్తూ వస్తుంది. అంటే ఇక్కడ జ్ఞానము అనేటటువంటిది ప్రాణుల లోపల అనుభవం, అను అనుభూతి, అనుభవం, వివక్షతగా పనిచేస్తుంది. అనుభవం అన్నప్పుడు ఇందాక చెప్పినట్లు పంచ జ్ఞానేంద్రియాలు కలిగేటటువంటి శబ్ద, స్పర్శ, రూప, రసగంధాలనే అనుభవాలు బయట ఉండేటటువంటి పంచభూతాలతో అనుసంధానం అయ్యేటప్పుడు. ఆ అనుభవం అంతటితో ఆగిపోకుండా మన లోపల ముద్రించబడతా ఉంది. మెదడు కణాల లోపల ముద్రించబడతా ఉంది. ఇంకా అతి సూక్ష్మంగా వేదాద్రి మహర్షి జీవధాతు కేంద్రంలో కూడాను ముద్రలు పడతాయి అవి అని చెప్పి అంటారు. అంటే నిరంతరం కూడా ఈ 5 జ్ఞానేంద్రియాలు విషయాన్ని కంటిన్యూయస్‌గా సంగ్రహిస్తూ లోపల ముద్రిస్తూనే ఉన్నాయి.
వాటిని అవసరం వచ్చినప్పుడు మళ్ళీ బయటికి ఆలోచన రూపంగాను, భావనాత్మకంగాను బయటికి తీసుకొస్తానే ఉన్నాయి. మనసు దాన్ని వివక్షతతో ఇది మంచి, ఇది చెడు, ఇది చేయొచ్చు, ఇది చేయకూడదు అని చెప్పి పనిచేస్తా ఉంది. ఈ రకంగా అనుభూతి, అనుభవం, వివక్షతగా పనిచేసేటటువంటి తత్వం ఏదైతే ఉందో ప్రాణి లోపల, అది భగవంతుడి లోపల జ్ఞానము అని చెప్పంటారు. ఇక్కడ కొంచెం మనం ఇంకాస్త లోతుకి వెళ్ళి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. విశ్వకాంతము, జీవకాంతము అని 2 కూడా మనం చెప్పుకుంటాం. జడ పదార్థాల్లో ఉండేటటువంటి అటామిక్ స్ట్రక్చర్ కానివ్వండి, దాని లోపల ఉండే సబాటమిక్ పార్టికల్స్ కానివ్వండి, అవి అతివేగంగా సుడులు తిరుగుతూ ప్రదర్శన చేస్తూ ఉంటాయి కాబట్టి, ఆ అటామిక్ పార్టికల్స్, సబాటమిక్ పార్టికల్స్ వల్ల వాటి లోపల నుంచి వస్తున్నటువంటి ప్యాటర్న్, ప్రెసిషన్, రెగ్యులారిటీ తప్పకుండా ఏదైతే బయటకు వస్తా ఉందో అది యూనివర్సల్ మ్యాగ్నెటిజం లేదా విశ్వకాంతం వల్ల ఏర్పడతా ఉంది. అదే ప్రాణుల లోపల ప్రాణశక్తి, పరమాణువుల శరీరం అంతా కూడా ప్రాణంగా ప్రవహిస్తూ ఉండడం వల్ల అక్కడ ఏర్పడినటువంటి కాంత క్షేత్రం ఏదైతే ఉందో అది జీవకాంతము. ఆ జీవకాంతము మనిషి లోపల లేదా ప్రాణి లోపల అనుభవం, అనుభూతి, వివక్షతగా పనిచేస్తూ వస్తా ఉంది. ఇది బయోమాగ్నెటిజం, అది యూనివర్సల్ మ్యాగ్నెటిజం, విశ్వకాంతము, జీవకాంతము. ఈ 2 కూడా భగవంత్ స్థితిలో అంతర్భాగంలే. అయితే ఈ జీవకాంతం ఏంటి, విశ్వకాంతం ఏంటి అని చెప్పి చూసినప్పుడు, భూమి తన చుట్టూ తను తిరిగేటప్పుడు భూమి లోపల ఉండేటటువంటి కొన్ని అణువులు, ఆటమ్స్ బయటికి వెదజల్లబడి మళ్ళా ఆ విశ్వంలో ఉండేటటువంటి స్పేస్‌లో కలిసిపోయేటప్పుడు ఏర్పడతా ఉన్నటువంటి ఒక శక్తి. ఆకర్షణ, వికర్షణ శక్తి 2 కూడా. ఇది వేగంగా సుడులు తిరుగుతూ ఉంది కాబట్టి కేంద్రం వైపుగా ఆకర్షిస్తూ వస్తుంది. పెరిఫెరీ వైపు, బయట వైపుకు నెడుతూ వస్తుంది. అందుకే ఏ వస్తువైనా భూమి మీదకి రావాలన్నప్పుడు ఈ దాన్ని నెట్టివేసే శక్తికి ఆకాశం నుంచి భూమి మీదకి వచ్చేటప్పటికి ఆ భూమిలో ఉండేటటువంటి వాతావరణంలోనే అది పూర్తిగా భస్మైపోతుంది. భూమి మీదకి చేరలేదు ఏ వస్తువైనా కూడాను. ఆ ఆకర్షణ, వికర్షణ శక్తి అది విశ్వకాంతం కావచ్చు జడ పదార్థాలలో. మనిషి లోపల అది మనసు, జ్ఞానంగా పనిచేస్తా ఉంది. విశ్వకాంతం జడ పదార్థాల్లో జ్ఞానంగా పనిచేస్తా ఉంటే, జీవకాంతం మనిషి శరీరంలో జ్ఞానంగా పనిచేస్తా వస్తా ఉంది. ఇది సంక్షిప్తంగా వేదాద్రి మహర్షి గారు చెప్పినటువంటి జ్ఞానం అనేటటువంటిది. ఈ జ్ఞానం అనేటటువంటిది ఏంటి అని చెప్పి చూసినట్లయితే, ఎప్పుడైతే విశ్వకాంతం, జీవకాంతం తీసుకుంటా ఉన్నామో, లోపల ఉండే పరమాణువులు బయటికి వెదజల్లబడి మళ్ళా మహాకాశంలో కలిసిపోతా ఉండేటప్పుడు ఏర్పడేటటువంటి శక్తి ఏదైతే ఉందో, ఉదాహరణ చెప్పాలంటే ఒక అణువు విచ్ఛేదం జరిగినప్పుడు ఎంత శక్తి బయటకు వస్తుందో ఆలోచించి చూడండి. ఆటం బాంబు, హైడ్రోజన్ బాంబ్స్ ఇవన్నీ కూడా వాటి నుంచి కదా తయారు చేస్తా ఉన్నారు. ఒక కిలో యురేనియం బాంబుని పేల్చినట్లయితే హిరోషిమా లాంటి, నాగసాకి లాంటి పట్టణాలు మొత్తం కూడా తగలడిపోతా ఉన్నాయి. అట్లాంటిది భూమి అంత పెద్దది, దాని నుంచి వచ్చేటటువంటి అణువులు బయటికి నిరంతరం కూడా వెదజల్లబడతా ఉండేటప్పుడు బయట నుంచి ఆ ఒత్తిడి శక్తి, లోపల నుంచి బయటికి నెట్టేటటువంటి శక్తితో ఎంత శక్తి ఆ భూమి చుట్టూతా ఏర్పడతా ఉంది, భూమి మధ్యలో ఏర్పడతా ఉంది అనేది గమనించండి. ఇది విశ్వకాంతం. ఒక భూమే కాదు, నవగ్రహాలన్నీ కూడాను సూర్యుడి చుట్టూతో ప్రదర్శన చేసే అనేక గ్రహాలు, ఆ గ్రహాల చుట్టూతో ప్రదర్శన చేసే ఉపగ్రహాలు, ఈ సూర్యుడు లాంటి అనేక వేల లక్షలాది కోట్లాది సూర్యుడు, నక్షత్రాలు ఆకాశంలో, వీటన్నిటినీ కూడా ఆ రకంగా పని చేయిస్తా వస్తా ఉన్న స్థితిగతి క్రమం తప్పకుండా ఏదైతే ఉందో అది జ్ఞానం. అట్లాగే ప్రాణుల లోపల అనుభూతి, అనుభవం, వివక్షతగా పనిచేస్తా ఉంది జ్ఞానం. సుఖన బంతు. ఇప్పుడు కాలం గురించి డిస్కస్ చేయటం లేదు. తన్మార్పు, పరివర్తన,
కర్మఫలం. ఎందుకంటే బ్రహ్మజ్ఞానం కాదు కాబట్టి ఈరోజు సబ్జెక్టు. ఇప్పుడు మనం చెప్పుకోవాల్సింది వేదాంతంలో చెప్తున్నటువంటి జ్ఞానం ఏంటి? ఇక్కడ వేదాంతము అని చెప్పుకునేటప్పుడు వేదాంతం అన్నీ కూడా ఉపనిషత్తులు. వేదముల యొక్క అంతం అని. వేద వేదాలు 4 భాగాలుగా విభజించడం మనందరికి కూడా తెలుసు. మంత్ర, ఆరణ్యక, హ్మ్, ఉపనిషత్తు, ఇంకొకటి ఓకే. మనసు అటువైపుకి వెళ్ళటం లేదు. 4 భాగాలుగా ఆ! వేదాలను విభజించి దాంట్లో 4గో భాగమైనటువంటి ఈ ఉపనిషత్తు ఏదైతే ఉందో దాన్ని వేదాంతము అని చెప్పన్నారు. ఈ వేదాంతము అనేటటువంటి దాంట్లో ఉపనిషత్తుల్లో జ్ఞానాన్ని గురించి ఎక్కడెక్కడ ఏమేమి చెప్పారనేది అంటే దగ్గర దగ్గర 200 ఉపనిషత్తుల దాకా ఆహ్, జనబాహుళ్యంలో ఉన్నాయి. అందులో 108 ఉపనిషత్తులు ప్రింట్ అయ్యి మనకు చదువుకోవడానికి వీలుగా కూడా దొరుకుతా ఉన్నాయి. వీటన్నిటిలో కూడా జ్ఞానం ఎంత ఉంది అని చెప్పాలంటే అరగంట సేపట్లో కుదరదు కాబట్టి ఒక కొంచెం తైత్తరీయ ఉపనిషత్తుతో కొంచెం నాకు పరిచయం ఉండడం వల్ల దాంట్లో ఉండే ఒక మంత్రం మాత్రం చెప్పి దానికి అర్థం చెప్పుకొని ఈ 10 ఉపనిషత్తులకు కూడాను సారాంశంగా భగవద్గీత మనకొచ్చింది కాబట్టి ఈ 10 ఉపనిషత్తులు, భగవద్గీత తర్వాత వచ్చేసి బ్రహ్మసూత్రాలు ఈ మూడింటిని కూడాను ప్రస్థానత్రయం అని చెప్పంటారు. వేదవ్యాస మహర్షి మనకు అందించారు వాటిని. ఆ భగవద్గీతలో ఏం చెప్పారు జ్ఞానాన్ని గురించి అన్న విషయాల్లోకి వెళ్ళి మనం ఈ రెండిటిని కంపేర్ చేసుకుంటూ ఈరోజు కంక్లూడ్ చేద్దాం. ఇప్పుడు తైత్తరీయంలో ఏం చెప్పారు? సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ యో వేదనీతం గుహాయాం పరమే వ్యోమన్ సోऽశ్నుతే కామాన్ సహ. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. మహర్షి గారు పూర్ణము, మహాశక్తి, జ్ఞానము, కాలము 4 గుణాలు అని చెప్పారు. గుణాలు అంటే మళ్ళాను మనకు భగవద్గీతలో చెప్పిన మనిషి యొక్క గుణాలుగా మీరు తీసుకోవద్దండి. అవి బయటపడేటటువంటివి కావు. ఆ మహాకాశంలో అంతర్లీనంగా, ఆ స్పేస్‌లో అంతర్లీనంగా, ఆ భగవత్ తత్వంలో అంతర్లీనంగా ఉండేటటువంటివి. ఇక్కడ సత్యం, జ్ఞానం, అనంతం, బ్రహ్మ అని అది కూడా ఏం చెప్తా అన్నాడు? యో వేదనీతం గుహాయాం. రహస్యాతి రహస్యంగా ఉన్నటువంటి వేదాలలో చెప్పబడినటువంటి ఆ 4 సత్యం, జ్ఞానం, అనంతం, బ్రహ్మ. ఈ 4 కూడాను అవి రహస్యమైనటువంటివి. సత్యం అంటే ఎప్పుడూ మారకుండా నిరంతరం ఒకటిగానే ఉండేటటువంటిది. నిన్న దానికి మార్పు లేదు. ఈరోజు కూడా మార్పు లేదు. రేపు కూడా మార్పు ఉండదు. అది సత్యం. జ్ఞానం. ఇక్కడ జ్ఞానం అనేటటువంటిది ఆ బ్రహ్మానికి మరో మాటగా దీన్ని వాడడం జరుగుతుంది. సత్యాన్ని కూడా బ్రహ్మానికి మరొక మాటగానే వాడడం జరుగుతుంది. బ్రహ్మం అని చెప్పి కూడా చెప్తాను. ఇక్కడ అనంతము అని కూడాను ఒక పదం వాడుతా ఉన్నాడు. అనంతము అన్నప్పుడు ఇందాక చెప్పిన పూర్ణం, పూర్ణమద పూర్ణమిదం పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే అనే అనంతం అనేటటువంటిది. అంతం లేదు. అనంతంగా ఉంది. దాంట్లో నుంచి ఎంత తీసినప్పటికి కూడా అనంతం అక్షయంగా వస్తానే ఉంటుంది. దీన్ని విష్ణు సహస్రనామాల్లో విశ్వం విష్ణుర్వషట్కారో భూత భవ్యభవత్ ప్రభో విశ్వం విష్ణుః యది పరివ్యాప్తం ఏదైతే అంతం లేకుండా వ్యాపించి ఉందో అది విశ్వం. అదే విష్ణువు అని లలితా సహస్రనామాల్లో కూడా విష్ణు సహస్రనామాల్లో మనకు వినిపిస్తుంది. మొట్టమొదటి నామంగా, రెండవ నామంగా. అంటే ఇక్కడ ఉండేటటువంటి ఉపనిషత్తులో తైత్తరీయ ఉపనిషత్తులో సత్యము, జ్ఞానము, అనంతము, బ్రహ్మము ఈ 3 కూడాను వేదాలలో చెప్పబడినటువంటి ఆత్మతత్వము. ఇది అతి రహస్యమైనటువంటిది. ఇది ఎవరైతే అనుభూతిలోకి తెచ్చుకుంటున్నారో యో వేదనీతం గుహాయాం అది ఏంటి అని చెప్పన్నాడు పరమే వ్యోమన్
ఆ పరమాత్ముడు అని చెప్పి ఏదైతే చెప్తా ఉన్నామో, భగవంతుడు అని ఏదైతే చెప్తా ఉన్నామో, భగవతత్వం లేదా ఆత్మ, పరమాత్మ అని ఏదైతే చెప్తా ఉన్నామో పరమే. ఆ పరం అనేటటువంటిది సత్యము, జ్ఞానము, అనంతము, బ్రహ్మంగా ఉన్నది. 4 పేర్లు అనుకున్నా సరే 4 అక్కడ చెప్పి పరమే వ్యోమన్. ఇందాక చెప్పాం కదా మహాకాశము. మహాకాశమే బ్రహ్మము, బ్రహ్మమే మహాకాశము. ఇక్కడ వ్యోమన్, పరమే వ్యోమన్ ఆ రకంగా అనుభూతిలోకి తెచ్చుకున్న వాళ్ళకి ఏమవుతుంది అంటే సో అశ్నుతే కామాన్ సహ. ఇక్కడ 2 అర్థాలు. ఆ రకంగా తెలుసుకున్నటువంటి వారికి కోర్కెలనేటటువంటివి లేకుండా పోతవి అని ఒక అర్థం. ఆ రకంగా తెలుసుకున్న వారి కోర్కెలన్నీ కూడా తీరుతవి అని 2 అర్థం. కాస్త సూక్ష్మంగా ఆలోచించారంటే 2 అర్థాలు మనకు బయటికి కనిపిస్తున్నప్పటికీ మాత్రం దాని యొక్క ఫలితం మాత్రం రెండిట్లోనూ కూడా ఒకటే. అన్ని కోరికలు తీరిన తర్వాత కోరిక లేకుండా పోతుంది. కాబట్టి కోరిక లేకుండా పోవడం అనేటటువంటిది కోరికలు తీరడం వల్ల కావచ్చు, లేదా ఆ జ్ఞానం కలగడం వల్ల కూడాను కావచ్చు. ఇప్పుడు చెప్పిన ఉపనిషత్తులన్నిట్లో కూడా 10 ఉపనిషత్తుల్ని వ్యాస మహర్షి మరి తను చెప్పేటటువంటి బ్రహ్మజ్ఞానానికి తీసుకొని, అలాగే మహాభారతంలో భగవద్గీతను కూడా తీసుకొని, అట్లాగే బ్రహ్మసూత్రాలు అథాతో బ్రహ్మ జిజ్ఞాస అంటూ ప్రారంభించినటువంటి బ్రహ్మసూత్రాలు, ఈ మూడింటిని కూడా ప్రస్థానత్రయం అని చెప్పన్నారు. ఈ 3 కూడా ప్రస్థానత్రయం అంటే ప్రస్థానం అంటే ఇహమైనటువంటి విషయాల లోపల నుంచి పరమైనటువంటి ఆ భగవతత్వంలోకి చేరడానికి, లయం కావడానికి చేసేటటువంటి ప్రయత్నం ప్రస్థానం. ఇది త్రయం 3గా ఉన్నాయి ఇవి, ఒకటిగా కాదు. అందుకే భగవద్గీత అర్థం చేసుకోవాలి అని చెప్పన్నట్లయితే అక్కడ బ్రహ్మసూత్రాలు తెలిసుండాలి. ఈ దశ ఉపనిషత్తులు కూడా తెలిసుండాలి. అప్పుడే ఆ మహర్షి గారు చెప్పినటువంటి ఈ భగవద్గీతలో 18 యోగాలు ఏంటి అనేటటువంటివి తెలుస్తాయి. ఈ 18 భగవద్గీతలో ఉండే ఈ 18 యోగాల్లో 4వది ఏదైతే ఉందో అధ్యాయము, 4వ యోగం ఏదైతే ఉందో దాని పేరు జ్ఞాన యోగము. అంటే ఒక రకంగా వేదాలలో, వేదాంతంలో, భగవద్గీతలో ఏదైతే జ్ఞానం అని చెప్పబడిందో దాని గురించినటువంటి విషయం తెలుసుకోవడం కోసం ఈ అధ్యాయంలో అక్కడక్కడ కొన్ని శ్లోకాలతో, ఇది కూడా దగ్గర దగ్గర 42 శ్లోకాలున్నాయి. ఇంకా నాకు అప్పుడే 6 గంటలు అయిపోయింది. సంక్షిప్తంగా చెప్పేసి ఇక శ్లోకాల్లో కూడా వెళ్ళలేదు. సంక్షిప్తంగా దాని యొక్క విషయం చెప్పేసి నేను కంప్లీట్ చేస్తాను. ఇక్కడ జ్ఞానం అని చెప్పబడేటటువంటిది ఏదైతే ఉందో అది తెలుసుకున్నట్లయితే, అది అనుభూతి కలిగినట్లయితే ఈ ప్రపంచంలో తెలుసుకోవడానికి ఏమి కూడా ఇక మిగలలేదు అనేటటువంటిది మొట్టమొదటిది. ఇక్కడ కాలానికి అతీతంగా కూడాను కాలం, దూరం, వేగం, పరిమాణం అనేటువంటి 4 అంచెలతో పనిచేస్తున్న మనసుకి ఈ 4 దాటి ఆవల ఉండేటటువంటి జ్ఞానాన్ని తెలుసుకునేటటువంటి దాన్నే ఆ జ్ఞానము అని చెప్పంటున్నారు. కానీ మనసు కాలాన్ని దాటడం అనేటటువంటిది అంత సులభమైనటువంటి విషయం ఏది కాదు. ఈ జ్ఞానయోగంలో మొట్టమొదటి శ్లోకంలో కృష్ణ పరమాత్ముడు అదే చెప్తాడు. నేను ఈ యోగాన్ని సూర్యుడికి నేర్పించాను, వైవస్వత మనువుకి నేర్పించాను, ఇక్ష్వాకు వంశం వారికి నేర్పించాను అంటాడు. అర్జునుడు ఆశ్చర్యపోయి అడుగుతాడు, అదేంటి నువ్వు నేను ఇప్పుడు 35 ఏళ్ల వయసులో ఉన్నావు, నువ్వు ఈ సూర్యుడికిను ఇక్ష్వాకు వంశం వారికి మనువులకి నేర్పించడం ఏంటి, ఇది ఎట్లా సాధ్యం అవుతుంది అంటాడు. అంటే నీకు తెలియదులే, అనేక జన్మలు గడిచిపోయినాయి, కాలంలో మన ఇద్దరం కూడా ఎంత దూరం వచ్చాం. ఇక్కడ నరనారాయణులు అని చెప్పంటారు ఇక్కడ వాళ్ళిద్దరిని కూడాను. ఇక్కడ నరుడు, నారాయణుడు అన్నప్పుడు మానవ శరీరం ఏదైతే ఉందో మనసుతో పనిచేస్తూ ఉండేటప్పుడు మొత్తం కూడా అర్జున రూపంగా ఉండేటట్లయితే కర్మ చేసేటటువంటిది ఇది. ఈ శరీరం కానీ, మనసు కానీ, ఇంద్రియాలు కానీ. ఆ లోపల ఉండేటటువంటి భగవతత్వం ఏదైతే ఉందో అది కృష్ణుడి యొక్క తత్వం, అది పరమాత్ముడి యొక్క తత్వం, అదే జ్ఞానం.
అదే చెప్తాడు. అనేక జన్మలు గడిచిపోయినాయి. అనేక జన్మలు గడిచిపోయినంటే కృష్ణుడు అనేక జన్మలు ఎత్తాడని కాదు. అర్జునుడు అనేక జన్మలు ఎత్తాడు అని కాదు. మానవ జాతి భూమి మీద ఆవిర్భవించిన తర్వాత దగ్గర నుంచి ఇప్పటి వరకు అనేక వేల కోట్ల జన్మలు జరిగిపోయినాయి అని చెప్పడమే దాంట్లో ఉండే ఉద్దేశం అయి ఉండాలి బహుశా. ఏది తెలుసుకున్నట్లయితే ఇక తెలుసుకోవాల్సింది ఏదైతే లేదో అది ఏంటి అన్నప్పుడు జ్ఞానమే. నువ్వు ఈ జ్ఞానాన్ని తెలుసుకో అని చెప్పి ఈ అధ్యాయం మొత్తం కూడా చెప్పడం జరుగుతుంది. ఈ అధ్యాయంలో ఒక 2, 3 శ్లోకాలు చాలా చాలా ఇంపార్టెంట్ ఉన్నాయి. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానాత్ ధర్మస్య తదాత్మానం స్మృయామ్యహం అనేది అందరూ చెప్పుకునేటటువంటిదే. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి ఉపదేశం చేస్తాడు. ఎప్పుడెప్పుడైతే అధర్మం వస్తుందో అప్పుడప్పుడు నేను ఆ అధర్మాన్ని పోగొట్టి ధర్మాన్ని స్థాపించడం కోసం నేను మళ్ళా పుడతా ఉంటాను అని చెప్పి అంటాడు. అట్లాగే బహుశా ఆ భగవతత్వాన్ని తెలుసుకోకుండా ఇహంలో ఉండేటువంటి విషయాల్లోనే కొట్టుకుంటూ మనిషి మనసు పుండు చేసుకొని రోగాలు, రొప్పులు, బాధలు, ఇబ్బందులతో బాధపడతా ఉంటే వీటి లోపల నుంచి బయటపడేయజేయడానికే బహుశా ఆ భగవంతుడే వేదాద్రి మహర్షి రూపంలో మనకొచ్చి మరి అంత సులభంగా కుండలిని యోగాన్ని మనకు అందించి తద్వారా భగవస్థితిని మనకు అనుభూతిలోకి తీసుకుని రావడానికి మనకి చాలా సులభ సాధ్యం చేశాడు. సంసార జీవితంలో ఉండేటటువంటి వాళ్ళు ఇటు యోగ మార్గంలో కానీ, ఇటు జ్ఞాన మార్గంలో కానీ అంత సులభంగా ఎంటర్ కాలేరు అనేటటువంటిది శాస్త్రం చెప్తున్నటువంటి విషయం అయితే పండితులే కాదు, సాధకులే, యోగ సాధకులు లేకపోతే జ్ఞాన సాధకులే కాదు, మామూలు ఏమీ తెలియనటువంటి పామరులు కూడా ఈ భగవత్ తత్వాన్ని అనుభూతిలోకి తెచ్చుకోవచ్చు అని చెప్పేసి చాటడమే కాకుండా దాన్ని ఆచరణలోకి తీసుకొచ్చినటువంటి మహర్షి వేదాద్రి. ఇంకో శ్లోకం దీంట్లో చాతుర్వర్ణ్యం మయా స్పష్టం గుణకర్మ విభాగశ. గుణాలు అనేటటువంటివి 4 వర్ణాలు అనేటటువంటివి నేను మాయతో చేసినటువంటివి. ఈ మాయలో పడి అందరూ కూడా కొట్టుకుంటా ఉన్నారు. గుణాలు అనేవి కూడా మాయ అని చెప్తా అన్నాడు. 4 వర్ణాలు అనేటటువంటివి కూడా మాయ అని చెప్తా అన్నాడు. ఈ మాయ నేను తయారు చేసినటువంటి ఈ మాయలో పడి అది అందరూ కూడాను అట్లాగే కొట్టుకుంటా ఉన్నారని చెప్పంటాడు. అట్లాగే ఈ జ్ఞానం అందరూ కూడా ఈ ఈ రకంగా శరీరంలోనే పనిచేసేటప్పుడు అనేక రకాలైనటువంటి కర్మలు చేస్తూ వస్తా ఉన్నారు. ఆ కర్మకు అంతం లేకుండా పోతా ఉంది. కర్మ చేయడం అందే ఆసక్తి ఉంది తప్పిస్తే, ఆ కర్మ నుంచి తప్పించుకోవడంలో ఎవరికి కూడా ఆసక్తి లేకుండా ఉంది అని చెప్తాడు. ఆ రకంగా కర్మ నుంచి తప్పించుకోవాలి అని చెప్పి అన్నట్లయితే ఈ జ్ఞానం ఒక్కటే మార్గము. ఆ జ్ఞానంలో స్థిరంగా ఉన్నట్లయితే, ఆ జ్ఞానంగా ఉండేటట్లయితే, ఆ జ్ఞానం యోగం వల్ల జ్ఞానం సమకూరుతుందని చెప్పి ఆ జ్ఞానం సమకూరాలని చెప్పినప్పుడు యోగాభ్యాసం చేయాలి. సర్వాణి ఇంద్రియాని కర్మాణి ప్రాణి కర్మాచేపర ఆత్మ సమయం యోగోగ్నౌ జుహ్వతి జ్ఞాన దీపితే అని ఇంకో శ్లోకంలో చెప్తాడు. ఆ రకంగా జ్ఞానం అనేటటువంటిది ఆత్మ సంయమంతో వీలవుతుంది. ఆ సంయమం అనేటువంటిది యోగంతో వీలవుతుంది అని చెప్తూ ఆ రకంగా జ్ఞానంలో అనుభూతి కలిగినటువంటి జ్ఞానంలో ఉన్నటువంటి వ్యక్తి చేసేటటువంటి కర్మలేవి కూడా ఆ వ్యక్తి చేసేటటువంటివి కావి, వాటికి పునరావృత్తి లేదు అని చెప్పంటాడు. అంటే మనసు ఇంద్రియాల లోపల పనిచేస్తూ, శరీరం లోపల పనిచేస్తూ ఉన్నంత వరకు కూడా చేసే పనులు కానీ, చేసే ఆలోచనలు కానీ, మాట్లాడే మాటలు కానీ ఇవన్నీ కూడా కర్మలుగా మారిపోతాయి. ఆ కర్మలకు ఒక ఫలం ఉంటుంది. పుణ్యఫలమో, పాప ఫలమో. వాటిని అనుభవిస్తూనే రావాలి తప్పనిసరిగాను. అయితే ఎవరైతే జ్ఞానంలో తెలుసుకొని, ఆ జ్ఞానంతో పాటు కలిసి ఉంటారో, ఆ జ్ఞానం తెలుసుకున్నటువంటి వాళ్ళకి ఇక తెలుసుకోవడానికి ఏమీ కూడా లేదు. నిరంతరం కూడా అదే జ్ఞానంలో ఉన్నట్లయితే, వీళ్ళు చేసేటటువంటి కర్మలన్నీ కూడా ధర్మము లేదు, అధర్మము లేదు, పాపము లేదు, పుణ్యము లేదు. ఆ కర్మకు ఫలం కూడాను ఏమీ లేదు అని చెప్పి అంటాడు ఈ జ్ఞాన యోగంలో వ్యాస భగవానుడు కృష్ణుడి నోటి నుంచి. సంక్షిప్తంగా వేదాల్లో చెప్పిన జ్ఞానం దాన్ని తెలుసుకున్నట్లయితే ఇక తెలుసుకోవడానికి ఏమీ లేదు. అలాగే అది తెలుసుకొని అనుభూతిలో నిరంతరం ఉండేటటువంటి వ్యక్తి చేసేటటువంటి కర్మలు ఏవి కూడాను కర్మలు కావు. అక్కడ పాపములు లేవు, పుణ్యములు లేవు, ధర్మములు లేవు, అధర్మములు లేవు అని చెప్తాడు ఈ అధ్యాయంలో. అది వేదాలలో
చెప్పినటువంటి జ్ఞానము అనేటువంటి పదానికి సంక్షిప్తంగా అయినట్లయితే మనం వేదాద్రి మహర్షి గారు కూడా జ్ఞానము అని చెప్పినటువంటిది. స్థూలంగా వీటిని ఇప్పుడు నేను చెప్పిన వాటిని మీరు చూసుకుంటా ఉన్నట్లయితే డిఫరెన్స్ ఉన్నట్లు కనిపిస్తుంది కానీ సూక్ష్మంగా లోపలికి వెళ్ళినట్లయితే రెండిటికి మధ్య ఏమాత్రం వ్యత్యాసం లేదు. తమిళంలో అరివే దైవం అంటారు, జ్ఞానమే దైవం అని చెప్పంటారు. అదేంటి జ్ఞానంకి 4 గుణాలు ఉన్నప్పుడు ఆ 4 కూడా దైవమే కదా అంటే ఆ 4 గుణాలు అనేటటువంటివి అంతర్లీనంగా ఉంటాయి. ఈ సమస్త సృష్టిని నడిపిస్తా ఉన్నటువంటి జడ పదార్థాలని, చైతన్యాలని అన్నింటినీ నడిపిస్తా ఉన్నది జ్ఞానం కాబట్టి, అలాగే ఈ మాయలో అంటే ఈ పంచజ్ఞానేంద్రియాల ఉండేటటువంటి శరీరంలో ఉన్నటువంటి మనసు ఇరుక్కొని బాధపడతా ఉన్నప్పుడు ఆ మనసుని దీని నుంచి విడిపించి ఆ భగవంతుడితో పాటు లయం చేయగలిగేటటువంటి ఒక శక్తి ఆ జ్ఞానానికి మాత్రమే ఉంది. ఆ జ్ఞానం కలగాలి అన్నప్పుడు యోగం చేయాలి, మళ్ళీ దాంట్లో సంయమం చేయాలి అని చెప్పంటాడు ఈ దీంట్లో. అది కూడా ఆత్మతో పాటు సంయమం చేయాలని చెప్పంటాడు. ఓకే, ఈ సంయమం అనే పదానికి యోగపరమైనటువంటి అర్థం వేరు, ఈ జ్ఞానపరమైనటువంటి అర్థం వేరు. సంయమము అంటే లయం కావడం అనేటువంటి అర్థంలో ఇక్కడ తీసుకున్నట్లయితే ఓకే, అక్కడ యోగంలో మూడింటిని ఒకే చోట ఉపయోగించడం అనేటటువంటిది వస్తుంది. అది సమాధిని రేపు లేదు ఎల్లుండి నేను క్లాస్ తీసుకున్నప్పుడు దాని గురించి వివరిస్తాను. సంక్షిప్తంగా వేదాద్రి మహర్షి గారు చెప్పినటువంటి జ్ఞానాన్ని నాకు తెలిసిన వేదాంత పరిజ్ఞానంలో ఉండేటటువంటి జ్ఞానాన్ని మీకు ఈరోజు అందించడానికి ప్రయత్నం చేశాను. ఆ ప్రయత్నంలో ఎంతవరకు కృతకృత్యుడయ్యాననేటువంటిది నాకైతే సందేహమేను. రెండోది, ఇటు వేదంలో ఉండేటటువంటి జ్ఞానానికి అటు వేదాద్రి మహర్షి గారు చెప్పిన జ్ఞానానికి పూర్తిగా జస్టిఫికేషన్ చేశానా అనేది కూడా నాకు సందేహమేను. నాకు తెలిసిన విషయాలను మీతో పంచుకోవడానికి అరగంట సేపుని వెచ్చించాను. అరగంట సేపు అయినప్పటికీ కూడా ఇంకో 10 నిమిషాలు మీ దగ్గర నుంచి ఎక్కువగా తీసుకున్నాను. నేను ఈ రకంగా 10 నిమిషాలు మీ దగ్గర నుంచి ఎక్కువగా తీసుకున్నందుకు అనేలా భావించాలని భావిస్తూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటా ఉన్నాను. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు. సికినో భవంతు మాస్టారు, మాకు ఈ సబ్జెక్ట్ తెలియజేసినందుకు ధన్యవాదములు.